హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన టెట్ మరియు డిఎస్సి న్యూస్ అయితే చూద్దామండి. టెట్ ఫలితాల్లో హైడ్రామా, డిఎస్సి వాయిదా ఈసీ చేతికి అప్పగించిన ప్రభుత్వం అంటూ మనకైతే అన్ని వార్తాపత్రికల్లో కథనం అయితే రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూసేద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే డిఎస్సి వాయిదా పడాలని కోరుకుంటున్నారో సో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎన్నికల సమయంలో దీన్ని నిర్వహించాలంటే చాలా చాలా కష్టము. సో అంతేకాకుండా దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచనలు అయితే చేస్తుందండి. సో కానీ ఏదేమైనా కూడా ప్రభుత్వం చేతి నుండి అంటే ఇదేదో ప్లాన్ లాగా చేసినట్లుగానే అభ్యర్థులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందే డిసిషన్ తీసుకుంటే బాగుండేది టెట్ రిజల్ట్స్ పైన, ఎట్ ద సేమ్ టైం డిఎస్సి వాయిదా పైన. మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అన్నీ తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టేసింది అని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో గైస్, కంప్లీట్ డీటెయిల్ చూద్దాం. సో గైస్, ఎవరైనా మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులు పర్టిక్యులర్గా ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్రత్యేకమైన ఛానల్ క్రియేట్ చేయడం జరిగిందండి. దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఎస్ఎస్సి ఆర్ఆర్బీ గురించి మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది, వెంటనే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, డీటెయిల్స్లోకి వెళ్దామండి. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే టెట్ ఫలితాల్లో నాటకం. షెడ్యూల్ ప్రకారం 14నే విడుదల చేయాలి. కోడ్ వచ్చే వరకు పాఠశాల విద్యాశాఖ మౌనం. ఇప్పుడు ఈసీ అనుమతి పంపాలని సాకు. డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా కష్టమే. టెట్ ఫీజులు వెనక్కి ఇవ్వకుండా తార్పారం అంటూ ఇక్కడైతే తెలుస్తుంది. సో అనుకున్నట్టుగానే ఏమైందంటే ప్రభుత్వము ఎన్నికల కోడ్కు ముందే డిసిషన్ తీసుకోవాలి ఇవన్నీ కదా. ఎన్నికల కోడ్ ముందే డిసిషన్ తీసుకోకుండా మరి వన్స్ ఎలక్షన్ కోడ్ రాగానే అన్నీ తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టేసింది. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ అభ్యర్థులైతే వాపోతున్నారండి. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం 14నే విడుదల చేయాలి టెట్ ఫలితాలు, ఓకేనా, కానీ ఆపేసింది. డిఎస్సి కూడా మరి ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉందని, మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అభ్యర్థులు అయితే చాలామంది ఫీడ్బ్యాక్ అయితే పంపిస్తున్నారు, రిక్వెస్ట్లు అయితే పెడుతున్నారు, ఖచ్చితంగా దీన్ని పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ ఆ మధ్యలో అయితే కండక్ట్ చేయాలి డిఎస్సిని అని చెప్పేసి కోరుతున్నారు. కానీ మరి ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పాజిటివ్గానే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, చూద్దాం. ఎన్నికల ముందు సాధ్యం కాదని తెలిసిన నిరుద్యోగులను మోసం చేసేలా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ సర్కార్ ఆశల ఉద్దేశము బయటపడుతుంది. డిఎస్సికి ముందు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల విడుదల చేయడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎలాగోలా టెట్ పూర్తి చేసిన పాఠశాల విద్యాశాఖ ఇంతవరకు ఫలితాల విడుదల ఊసెత్తడం లేదు. ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే పరీక్షలు ముగిసిన షెడ్యూల్ ప్రకారము ఈ నెల 14వ తేదీల ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా మౌనం దాల్చింది. తీరా 16వ తారీఖున ఎన్నికల షెడ్యూలు విడుదల చేసి అనంతరం ఫలితాల విడుదల అంశంపై ఈసీని స్పష్టత కోరుతామని చెప్పేసి ప్రకటించింది. మరి వాస్తవానికి ఎన్నికల కోడ్కు ముందే ఫలితాలు వస్తాయని షెడ్యూల్లో ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ దాన్ని ఎందుకు అనుసరించలేదు అనేది మాత్రం చెప్పడం లేదు. సో గాయస్, అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లై చేయడానికి ముందు, డిఎస్సికి అప్లై చేయడానికి ముందు బీఈడీ చేసిన అభ్యర్థులు హెచ్జిటికి అర్హులే అంటూ ప్రకటించడం జరిగింది. తీరా చూస్తే హైకోర్టు తీర్పుతో ఏమైందంటే డిఎస్సికి హెచ్జిటికి హెచ్జిటికి డిఈడి చేసిన వారే అర్హులు, బీఈడి వారికి అర్హత లేదు అని చెప్పడంతో కథ మలుపు తిరిగింది. ఇప్పుడు వారు పే చేసినటువంటి ఫీజు కూడా మామూలుగా లేదండి, చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా, సాధారణ మధ్యతరగతి అభ్యర్థులకు అది కూడా ఎక్కువే. మరి ఆ ఫీజులు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఒక్కరికి కూడా ఇప్పటి వరకు తిరిగి ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అయితే అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. మొత్తం 51,000 మంది అభ్యర్థులండి. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఓకే, మరి ఇప్పుడు చాలామంది అభ్యర్థులు వారి అకౌంట్లో నుంచి పే చేశారు, వాళ్ళకి రిటర్న్ వస్తుంది. కొంతమంది ఇంటర్నెట్ సెంటర్ల నుంచి చేశారండి, వాళ్ళ దగ్గర అకౌంట్లో లేకపోవడంతో ఇంటర్నెట్ షాపుల దగ్గర ఉండేటువంటి
వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి వాళ్ళ అకౌంట్ నుంచి పే చేస్తారు. ఇప్పుడు ఆ అమౌంట్ ఎవరికి వెళ్తుంది? నేరుగా ఆ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అకౌంట్ నెంబర్ దేంతో పే చేస్తారో దాంతోనే వాటికే వచ్చే ఒక అవకాశం అయితే ఉంది. కానీ అసలు ఎప్పుడు వస్తుందనేది తెలిస్తే కదా అభ్యర్థులు వాళ్ళని వెళ్ళి కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ ఇచ్చేటువంటి అవకాశము ఉంది. ఓకేనా? మరి ఎన్నికల సమయంలో డిఎస్సి కష్టమే. కీలకమైన డిఎస్సికి ముందు నిర్వహించిన టెట్ ఫలితాలలో సకాలంలో విడుదల చేయకపోయినా ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. టెట్ ఫలితాలకి ఈసీ అనుమతి కోరినా ప్రభుత్వం ఇక డిఎస్సి ఎలా నిర్వహించగలదన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా డిఎస్సిని ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో నిర్వహించాలి. ఓకేనా? ఇలానే ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ కమిషన్కి అయితే రిక్వెస్ట్లు అయితే పెట్టండి. మనకు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఆల్రెడీ ఉంది కదండి. సో తప్పకుండా మనకైతే నిరుద్యోగులకైతే న్యాయం జరగాలి. డిఎస్సి టెట్ ఫలితాలను టెట్ ఫలితాలు ప్లస్ డిఎస్సిని కూడా ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. సో హోలీ సందర్భంగా మన యాప్లో డిఎస్సికి సంబంధించి హెచ్జిటి కంప్లీట్ కోర్స్ అండి. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ కేవలం 150 రూపాయలకే ఫుల్ కోర్స్ అండి. 1000కి పైగా వీడియోలు ఉంటాయి. అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. వీలైతే తీసుకోండి. జస్ట్ 150 రూపీస్తో పోయేదేం లేదు. పర్ఫెక్ట్ కోర్స్ వస్తుంది. ఏ విధంగా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.